హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైడియస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో కార్బన్ కాంపౌండ్స్ గురించి ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. ఇవి ఏపీఎస్సి, ఏబీఓ అండ్ ఏబీఓ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇవి సిలబస్ ఆధారంగా రూపొందించబడ్డ క్వశ్చన్స్ అండి. ఇందులో ఉండే అన్ని ఎంసీక్యూస్ కూడా సిలబస్ ఆధారంగా రూపొందించబడ్డ క్వశ్చన్స్ అండి. అండ్ అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని పూర్తిగా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వితౌట్ ఎనీ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Which functional group shows both hydrogen bonding and nucleophilic substitution reactions? హైడ్రోజన్ బంధం మరియు న్యూక్లియోఫిలిక్ ప్రత్యామ్నాయం ప్రతిచర్యలు రెండింటిని చూపించే క్రియాత్మక సమూహం ఏది? And the answer is option C, alcohol. హైడ్రోజన్ బంధం మరియు న్యూక్లియోఫిలిక్ ప్రత్యామ్నాయం ప్రతిచర్యలు రెండింటిని చూపించే క్రియాత్మక సమూహం ఆల్కహాల్. The decreasing order of reactivity of oxygen-containing functional groups towards nucleophilic addition is న్యూక్లియోఫిలిక్ సంకలనం వైపు ఆక్సిజన్ కలిగిన క్రియాత్మక సమూహాల రియాక్టివిటీ యొక్క అవరోహణ క్రమం. And the answer is option D, aldehyde greater than ketone greater than ester. The decreasing order of reactivity of oxygen-containing functional group towards nucleophilic addition is aldehyde greater than ketone greater than ester. Which oxygen-containing functional group does not undergo oxidation under normal conditions? ఏ ఆక్సిజన్ కలిగిన క్రియాత్మక సమూహం సాధారణ పరిస్థితులలో ఆక్సీకరణం చెందదు? And the answer is option C, tertiary alcohol, తృతీయ ఆల్కహాల్. తృతీయ ఆల్కహాల్ ఆక్సిజన్ కలిగిన క్రియాత్మక సమూహం సాధారణ పరిస్థితులలో ఆక్సీకరణం చెందదు. The functional group that can act as both acid and base is ఆమ్లం మరియు క్షారంగా పనిచేయగల క్రియాత్మక సమూహం. And the answer is option A, alcohol. The functional group that can act as both acid and base is alcohol. Which oxygen-containing functional group undergoes nucleophilic acyl substitution? ఏ ఆక్సిజన్ కలిగిన క్రియాత్మక సమూహం న్యూక్లియోఫిలిక్ యాసిల్ ప్రత్యామ్నాయానికి లోనవుతుంది? And the answer is option D, ester. Which component shows highest dipole moment? ఏ సమ్మేళనం అత్యధిక ద్విధ్రువ క్షణాన్ని చూపుతుంది? And the answer is option C, formaldehyde. Formaldehyde shows highest dipole moment. Which functional group gives silver mirror test? ఏ క్రియాత్మక సమూహం వెండి దర్పణ పరీక్షను ఇస్తుంది? And the answer is option C, alcohol. ఆల్కహాల్ క్రియాత్మక సమూహం వెండి దర్పణ పరీక్షను ఇస్తుంది. Ethyl alcohol is best prepared industrially by. ఇథైల్ ఆల్కహాల్ పారిశ్రామికంగా ఉత్తమంగా తయారు చేయబడుతుంది. And the answer is option B, dehydration of ethane. ఈథేన్ నిర్జలీకరణం. Ethyl alcohol is best prepared industrially by dehydration of ethane. Which functional group increases boiling point due to intermolecular hydrogen bonding? ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బంధం కారణంగా మరిగే బిందువును పెంచే క్రియాత్మక సమూహం ఏది? And the answer is option C, alcohol. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బంధం కారణంగా మరిగే బిందువును పెంచే క్రియాత్మక సమూహం ఆల్కహాల్. Which reagent converts alcohol to aldehyde without further oxidation? ఏ కారకం ఆల్కహాల్ను మరింత ఆక్సీకరణం చెందకుండా ఆల్డిహైడ్గా మారుస్తుంది? And the answer is option C,
PCC, Pyridinium chlorochromate. Lucas test is used to distinguish between లూకస్ పరీక్ష వీటి మధ్య తేడాను గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. And the answer is option B. Primary, secondary and tertiary alcohol. ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ ఆల్కహాల్లు. Lucas test is used to distinguish between primary, secondary and tertiary alcohol. Which alcohol reacts fastest with Lucas reagent? లూకస్ రియేజెంట్ తో ఏ ఆల్కహాల్ వేగంగా స్పందిస్తుంది? అని ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. టెరిషరీ బ్యూటైల్ ఆల్కహాల్, తృతీయ బ్యూటైల్ ఆల్కహాల్. టెరిషరీ బ్యూటైల్ ఆల్కహాల్ రియాక్ట్స్ ఫాస్టెస్ట్ విత్ లూకస్ రియేజెంట్. ది ఆర్డర్ ఆఫ్ ఎసిడిటీ ఆఫ్ ఆల్కహాల్స్ ఈస్. ఆల్కహాల్ల ఆమ్లత్వం క్రమం. And the answer is option A. 1 degree greater than, 2 degree greater than, 3 degrees. The order of acidity of alcohols is 1 degree is greater than, 2 degrees greater than, 3 degree. Which alcohol is used as an antifreeze? ఏ ఆల్కహాల్ను యాంటీఫ్రీజ్గా ఉపయోగిస్తారు? And the answer is option C. Ethylene glycol. Ethylene glycol alcohol is used as an antifreeze. Alcohol reacts with sodium metals to form. ఆల్కహాల్లు సోడియం లోహంతో చర్య జరిపి ఏర్పడతాయి. And the answer is option B. Alkoxide. Alcohol reacts with sodium metals to form alkoxide. Dehydration of alcohol generally produces. ఆల్కహాల్ల నిర్జలీకరణ సాధారణంగా వీటిని ఉత్పత్తి చేస్తుంది. And the answer is option B. Alkenes. Dehydration of alcohols generally produces alkenes. Formaldehyde is manufactured by oxidation of. Formaldehyde ఆక్సీకరణం ద్వారా ఉత్పత్తి అవుతుంది. And the answer is option B. Methanol. Formaldehyde is manufactured by oxidation of methanol. Formaldehyde shows which type of reaction prominently? Formaldehyde ఏ రకమైన ప్రతిచర్యను ప్రముఖంగా చూపిస్తుంది? And the answer is option B. Nucleophile addition. Nucleophile సంకలనం. Formaldehyde shows nucleophile addition type of reaction prominently. Formalin contains formaldehyde dissolved in. ఫార్మలిన్లో ఫార్మల్డిహైడ్ కరిగి ఉంటుంది. And the answer is option C. Water, నీరు. Formalin contains formaldehyde dissolved in water. Acetone has lower boiling point than alcohol due to absence of. Acetone ఆల్కహాల్ కంటే తక్కువ మరిగే స్థానం కలిగి ఉండడం దీనికి కారణం. And the answer is option B. Hydrogen bonding. Hydrogen బంధం. Acetone has lower boiling point than alcohol due to absence of hydrogen bonding. Formaldehyde does not show which reaction? Formaldehyde ఏ ప్రతిచర్యను చూపదు? And the answer is option D. Iodoform. Formaldehyde does not show iodoform reaction. Which property makes formaldehyde suitable for preserving biological specimens? ఫార్మల్డిహైడ్ను జీవ నమూనాలను సంరక్షించడానికి అనుకూలంగా చేసే లక్షణం ఏది? And the answer is option C. Antiseptic property. క్రిమినాశక లక్షణం. Antiseptic property makes formaldehyde suitable for preserving biological specimens. Formaldehyde polymerizes to form. Formaldehyde polymerizes అయి ఈ కింది వాటిని ఏర్పరుస్తుంది. And the answer is option B. Paraformaldehyde.
Formaldehyde polymerizes to form paraformaldehyde. Acetone is classified as. Acetone ఇలా వర్గీకరించబడింది. And the answer is option B, ketone. Acetone is classified as ketone. Acetone does not give which test? Acetone ఏ పరీక్షలో ఫలితాన్ని ఇవ్వదు? And the answer is option B, tolerance. Acetone does not give tolerance test. Acetone is mainly prepared industrially by. Acetone ప్రధానంగా పారిశ్రామికంగా తయారు చేయబడుతుంది. And the answer is option B, oxidation of isopropyl alcohol. Isopropyl alcohol oxyకరణం. Ketone is mainly prepared industrially by oxidation of isopropyl alcohol. Acetone is widely used as. Acetone విస్తృతంగా ఉపయోగించబడుతుంది. And the answer is option C, solvent, ద్రావకం. Acetone is widely used as solvent. Which reaction confirms presence of methyl ketone group? ఏ ప్రతిచర్య మీథైల్ కీటోన్ సమూహం ఉనికిని నిర్ధారిస్తుంది? And the answer is option C, iodoform. Iodoform ప్రతిచర్య మీథైల్ కీటోన్ సమూహ ఉనికిని నిర్ధారిస్తుంది. Acetone reacts with HCN to form. Acetone హైడ్రోజన్ సైనైడ్ తో చర్య జరిపి ఏం ఏర్పరుస్తుంది? And the answer is option E, cyanohydrine. Acetone reacts with hydrogen cyanide to form cyanohydrine. Acetic acid is a acetic ఆమ్లం అనేది? And the answer is option B, weak acid. బలహీన ఆమ్లం. Acetic acid is a weak acid. Acetic acid turns blue litmus. Acetic ఆమ్లం నీలి లిట్మస్ ను మారుస్తుంది. ఎందుకంటే అది? And the answer is option A, ఎరుపు, red. Acetic acid turns blue litmus into red. Which salt is formed when acetic acid reacts with sodium carbonate? ఎసిటిక్ ఆమ్లం సోడియం కార్బోనేట్ చర్య జరిపినప్పుడు ఏ లవణం ఏర్పడుతుంది? And the answer is option A, sodium acetate. ఎసిటిక్ ఆమ్లం సోడియం కార్బోనేట్ తో చర్య జరిపినప్పుడు సోడియం ఎసిటేట్ లవణం ఏర్పడుతుంది. Vinegar contain acidic acid approximately. వెనిగర్లో దాదాపు ఎసిటిక్ ఆమ్లం ఎంత శాతం ఉంటుంది? And the answer is option D, 4 to 8%. వెనిగర్లో దాదాపుగా ఎసిటిక్ ఆమ్లం 4 to 8% ఉంటుంది. Acidic acid reacts with alcohol in presence of acid to form. ఆమ్ల సమక్షంలో ఎసిటిక్ ఆమ్లం ఆల్కహాల్ తో చర్య జరిపి. And the answer is option C, ester. Acetic acid reacts with alcohol in presence of acid to form ester. Which reaction is used for laboratory preparation of acetic acid? ప్రయోగశాలలో ఎసిటిక్ ఆమ్లం తయారీకి ఏ ప్రతిచర్యను ఉపయోగిస్తారు? And the answer is option A, oxidation of ethanol. ఎథనాల్ ఆక్సీకరణ. ప్రయోగశాలలో ఎసిటిక్ ఆమ్లం తయారీకి ఎథనాల్ ఆక్సీకరణ ప్రతిచర్యను ఉపయోగిస్తారు. Acetic acid forms dimer due to. ఎసిటిక్ ఆమ్లం డైమర్ను ఏర్పరుస్తుంది. దీనివల్ల? And the answer is option C, hydrogen bonding. Acetic acid forms dimer due to strong intermolecular hydrogen bonding. Which compound is used as food preservative? ఆహార సంరక్షణ కార్యంగా ఉపయోగించే సమ్మేళనం ఏది? And the answer is option C, acetic acid, ఎసిటిక్ ఆమ్లం. ఆహార సంరక్షణ కార్యంగా ఉపయోగించే సమ్మేళనం ఎసిటిక్ ఆమ్లం. Which polymer is formed by addition
పాలిమరైజేషన్. సంకలన పాలిమరైజేషన్ ద్వారా ఏ పాలిమర్ ఏర్పడుతుంది? And the answer is option C, polythene. The monomer of PVC, polyvinyl chloride is polyvinyl chloride యొక్క monomer. And the answer is option B, vinyl chloride. The monomer of polyvinyl chloride is vinyl chloride. Which polymer is thermosetting? ఏ పాలిమర్ థర్మోసెట్టింగ్ చేస్తుంది? And the answer is option C, bakelite. Nylon 66 is formed by condensation of. నైలాన్ 66 దీని సంగ్రహణ ద్వారా ఏర్పడుతుంది. And the answer is option B, hexamethylene diamine plus adipic acid is the correct answer. Which polymer is used in non-stick cookerware? నాన్-స్టిక్ వంట సామాగ్రిలో ఉపయోగించే పాలిమర్ ఏది? And the answer is option B, Teflon. Teflon polymer is used in non-stick cookerware. Synthetic rubber is an example of. Synthetic rubber దేనికి ఉదాహరణ? And the answer is option B, addition polymer. సంకలన polymer. Synthetic rubber is an example of addition polymer. Polymers with repeating units joined by Easter linkage are called. ఈస్టర్ లింకేజీలతో అనుసంధానించబడిన పునరావృత యూనిట్లు కలిగిన పాలిమర్లను ఇలా పిలుస్తారు. And the answer is option B, polyesters. Polymers with repeating units joined by Easter linkage are called polyesters. Which polymer is biodegradable? ఏ polymer biodegradable? And the answer is option B, PVC, polyvinyl chloride. Soaps or sodium or potassium salts of. సబ్బులు సోడియం లేదా పొటాషియం లవణాలు. And the answer is option C, fatty acids. కొవ్వు ఆమ్లాలు. Soaps or sodium or potassium salts of fatty acids. Soaps are ineffective in hot water due to formation of. సబ్బులు కఠినమైన నీటిలో పనిచేయవు ఎందుకంటే అవి ఈ క్రింది విధంగా ఏర్పడతాయి. And the answer is option A, scum, ఒట్టు. Soaps are ineffective in hard water due to formation of scum. Which ion causes hardness of water? నీటి కాఠిన్యానికి కారణమయ్యే అయాన్ ఏది? And the answer is option C, Ca2+. Calcium ions causes hardness of water. Detergents are more effective than soaps because they are. సబ్బుల కంటే డిటర్జెంట్లు మరింత ప్రభావవంతంగా ఉంటాయి ఎందుకంటే అవి. And the answer is option B, work in hot water. కఠినమైన నీటిలో పనిచేయడం. Detergents are more effective than soaps because they are work in hard water. The cleaning action of soap is due to. సబ్బు శుభ్రపరిచే చర్య దేని కారణంగా ఉంటుంది? And the answer is option B, emulsification. The cleaning action of soap is due to emulsification. The hydrophobic part of sodium molecule is. సబ్బు అణువులోని హైడ్రోఫోబిక్ భాగం. And the answer is option B, long hydrocarbon chain. పొడవైన హైడ్రోకార్బన్ గొలుసు. The hydrophobic part of sodium molecule is long hydrocarbon chain. Which detergent causes water pollution due to non-biodegradability? జీవ అధోకరణం చెందకపోవడం వల్ల నీటి కాలుష్యానికి కారణమయ్యే డిటర్జెంట్ ఏది? And the answer is option B, linear alkyl benzene sulfonate. Synthetic detergents are usually salts of. సింథటిక్ డిటర్జెంట్లు సాధారణంగా వీటి లవణాలు. And the answer is option B, sulfonic acids. Synthetic detergents are usually salts of sulfonic acids.
విచ్ సోప్ ఈజ్ యూజ్డ్ ఇన్ బాతింగ్? స్నానం చేయడానికి ఏ సబ్బును ఉపయోగిస్తారు? And the answer is option E, sodium soap. Which is an advantage of detergents over soaps? సబ్బుల కంటే డిటర్జెంట్ల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? And the answer is option C, effective in acidic medium. ఆమ్ల మధ్యంలో ప్రభావవంతంగా ఉంటుంది. Soaps are produced by process of called. సబ్బులు ఈ కింది ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. And the answer is option C, saponification. Soaps are produced by process called saponification. Which compound shows both oxidation and reduction reactions? ఏ సమ్మేళనం ఆక్సీకరణ మరియు తగ్గింపు ప్రతిచర్యలు రెండింటిని చూపుతుంది? And the answer is option D, formaldehyde. Which functional group is present in soaps? సబ్బులలో ఏ క్రియాత్మక సమూహం ఉంటుంది? And the answer is option C, minus COOO minus carboxylate group. Which compound has pleasant fruity smell? ఏ సమ్మేళనం ఆహ్లాదకరమైన ఫల వాసన కలిగి ఉంటుంది? And the answer is option C, ester. Which polymer is formed using formaldehyde? ఫార్మాల్డిహైడ్ ఉపయోగించి ఏ పాలిమర్ ఏర్పడుతుంది? And the answer is option D, bakelite. Which detergent molecule part dissolves grease? ఏ డిటర్జెంట్ అణువు గ్రీజ్ను కరిగించును? And the answer is option B, hydrophobic tail, hydrophobic తోక. Which compound undergoes self-oxidation and reduction? ఏ సమ్మేళనం స్వీయ ఆక్సీకరణ మరియు తగ్గింపుకు లోనవుతుంది? And the answer is option D, formaldehyde. Which compound is atmospheric in nature? ఏ సమ్మేళనం ప్రకృతిలో ద్విస్వభావయుతమైనది? And the answer is option B, alcohol.